10 సంవత్సరాల లక్షల కోట్ల అవినీతి కుంభకోణంలో ఎన్నుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం లేకపోతే కేసీఆర్ గారి కుటుంబము ప్రజల యొక్క ఆలోచనను, ప్రజల యొక్క కాన్సన్ట్రేషన్ను ఆ కుంభకోణాల మీద దృష్టి పెట్టకుండా మరల్చడానికి, వారి ఆలోచనను మరల్చడానికి అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలతోటి, విష ప్రయోగాలతోటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. రేపు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో మీరు ఏ ఎజెండాతోటి ప్రజల దగ్గరికి వెళ్తుండ్రు? తెలంగాణ వాదమా, జాతీయవాదమా, లేక బీజేపీకి బి టీమ్గా ఉండి బీజేపీ పార్టీ అనుకూల వాదంతో పోతుండ్రా? ఇది ప్రజలకు తేట తెల్లం తెలియజేయవలసినటువంటి కనీస నైతిక బాధ్యత మీ పైన ఉన్నది. మీకు తెలంగాణ వాదంతో వెళ్ళడానికి కేటీఆర్ గారు పెద్ద పెద్ద ప్రసంగాల్లో చెప్తున్నారు, మన గలం వినిపించాలి, పార్లమెంటులో తెలంగాణ ప్రజల గురించి ఎవరు పట్టించుకోరు, 4 కోట్ల తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ ప్రజల సంక్షేమం కానీ, తెలంగాణ ప్రజల అభివృద్ధి, తెలంగాణ ప్రజల పక్షాన గొంతును వినిపించడానికి పార్లమెంటులో మన ప్రాతినిధ్యం కావాలని ఒక కొత్త కోణంలో పరిగెత్తుకుని వస్తుడు. దేశం మొత్తంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేశ్కి నేత కేసీఆర్ అనేటువంటి పేరుతో మీరు వెళ్ళారు కదా, మళ్ళీ ఏ ప్రాతిపదికన మీరు మళ్ళా తెలంగాణ వాదాన్ని పార్లమెంటులో వినిపించుకోవాలనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలకు మీరు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉన్నది. కాబట్టి మీకు కించెత్తు కూడా అర్హత లేదు. ఒకవేళ జాతీయవాదంతో మీరు వెళ్ళాలనుకున్నప్పుడు ప్రభుత్వ సొమ్ముతోటి, ప్రజల ఖజానాతోటే కోట్ల రూపాయల ఖర్చు పెట్టారు కదా. ఇవల్ల మీరు తెలంగాణ మినహాయించి 29 రాష్ట్రాలు, మొత్తం తెలంగాణ మిస్తే 28 రాష్ట్రాలు, 28 రాష్ట్రాల్లో 543 లోకసభ సీట్లలో మీరు ఏ రాష్ట్రాల ఏ పార్టీతోటి, ప్రాంతీయ పార్టీ కానీ అది జాతీయ పార్టీతోటి కానీ పొత్తు లేకుండా రేపటి ప్రధానమంత్రి కేసీఆరే అని ముందస్తు ప్రకటించి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కేటీఆర్, దేశ ప్రధానమంత్రి కేసీఆర్ అని మీరు ముందస్తు ప్రకటించి ఒక్క సీట్ అయినా గెలిచొస్తే మీకు గ్రాండ్ వెల్కమ్ తెలంగాణ ప్రజలు చెప్తారు. అప్పుడు మాత్రమే మీరు రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడడానికి కనీస అర్హత మీరు సంపాదిస్తారని నేను తెలియజేస్తున్నాను.